ఇలా 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతానికి ఏం ఫోబియా ఉంది? హిందూ ఫోబియా ఉందా? 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చాంపుతున్నారు హిందువులను. బీఫ్ గోమాంసం తినాలే మజా ఉంటుందని ఏం ఫోబియా ఉంది? హిందువులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి గోమాంసం తింటే మజా ఉంటుందని చెప్పి అన్నానికి ఏం ఫోబియా ఉంది? ఇలా దేవులను హిందూ దేవులను కించపరిచినటువంటి ఎంఏ పార్టీ నాయకులకు ఓవైసీ కుటుంబానికి ఏం ఫోబియా ఉంది? ఇలా ఓల్డ్ సిటీలో రోహింగ్యాలకు అడ్డాగా మార్చి అనేక మంది టెర్రరిస్టులకు అడ్డాగా మార్చి దేశంలో ఎక్కడ పట్టుబడినా కూడా దానిలో ఒక వ్యక్తి ఓల్డ్ సిటీకి సంబంధించిన వ్యక్తి ఉంటున్నాడు. కానీ మరి వాళ్ళకి ఏం ఫోబియా ఉంది? ఇలా కనీసం ఎంఏ పార్టీ ఎమ్మెల్యేలు ఓవైసీ అని వందే మాత్రం ఇప్పటికీ ఆలపించాడు. ఏం ఫోబియా ఉంది మీకు? దాని మీద సమాధానం చెప్పాలి. ఎవరికి ఏం ఫోబియా ఉందో ప్రజలకు తెలుసు. మీకు హిందూ ఫోబియా ఉందా? వీళ్ళకి మీకు మేము ఎప్పుడు 15 నిమిషాలు సమయంలో నడిచి చంపుతానులే. మేము ఇలా ఓల్డ్ సిటీని న్యూ సిటీ చేస్తాం. ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లిం వర్గం కూడా ఎంఏ పార్టీ వ్యతిరేకిస్తున్నది. ముస్లిం పెద్దలే అంటున్నారు. ఈ ఓవైసీ కుటుంబం వల్ల మొత్తం ఓల్డ్ సిటీ న్యూ సిటీగా మారలేకపోతున్నది. బండి సంజయ్ కరెక్ట్ మాట్లాడండి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఇవ్వాలి, మెట్రో రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి, కంపెనీస్ రావాలి, ఉద్యోగాలు రావాలి. ఇప్పుడు కూడా పాస్పోర్ట్లు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా పిల్లలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదని చెప్పండి. ఇంతకు నేను మాట్లాడినాను. నేను కూడా మాట్లాడిండు. మదర్సాల గురించి మాట్లాడాడు, ఇస్లాం గురించి మాట్లాడిండు. నేను ఉల్టా మాట్లాడాడు. నీ కాలేజీలో హిజ్బుత్ తహరీర్ అనే ఒక సంస్థ ఉన్నది, ఉగ్రవాద సంస్థ. దీన్ని విదేశాలు కూడా బ్యాన్ చేసినాయి. దాని లీడర్ నిన్న కాలేజీలో దొరికిండు. నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చిండో అదే కాలేజీలో ఫ్యాకల్టీ ఆయన పోలీసులు ఎఫ్ఐఆర్ పట్టుకపోయినా లేదా? మధ్యప్రదేశ్ పోలీసులు కూడా వచ్చారు. నీ కాలేజీలో ఫ్యాకల్టీ ఒక సంస్థ నిర్వహిస్తూ సంస్థ హెడ్ గా ఉండి మీ కళాశాలకు సంబంధించిన విద్యార్థులను మాయ చేసి మోసం చేసి మభ్యపెట్టి ఆ సంస్థ వైపు అట్రాక్ట్ అయ్యే విధంగా చేస్తుంటే మరి ఏ ఫోబియా ఉంది నీకు? ఇవాళ బిజ్నోర్ ఉన్నది యూపీలా ఒకటే మదర్సాల 9 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వాళ్ళ దగ్గర హత్యాలు రికవర్ చేసింది, మహారాజు రికవర్ చేసింది. నేను మాట్లాడేది తప్ప? నేను మాట్లాడేది మన సెక్యులర్ అంటారు మళ్ళీ వీళ్ళు. మరి మా వాళ్ళందరూ పీర్ల పండుగ చేసుకుంటారు. మీరు ఎప్పుడైనా వినాయకుడి పండుగ చేసుకున్నారా? దసరా పండుగ చేసుకున్నారా? దుర్గా ఉత్సవాలు చేసుకున్నారా? లేకుంటే హనుమాన్ ఉత్సవాలు చేసుకున్నారా? మొన్న ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక దేవాలయం దిగి పోయినావు. ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఓడిపోతాను భయంతో ఇంతకు ఎప్పుడైనా తిరిగినా? అంతకుముందు ఎప్పుడైనా మీరు మా వాళ్ళు పీర్ల పండుగ చేసుకుంటారు, సెక్యులర్ అంటారు మా వాళ్ళు. మరి మీరు సెక్యులర్ అంటారు. మరి ఎప్పుడైనా పండుగ చేసుకున్నావు? నువ్వు ఎప్పుడైనా బొట్టు పెట్టుకున్నావు? నువ్వు ఏం ఫోబియా ఉంది మీకు? ఓల్డ్ సిటీ అని మాదన్నది ఎవరు? వాళ్ళ పర్మిషన్ తీసుకొని రావాలనేది ఎవరు? మరి ఇప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకొని ఉగ్రవాద సంస్థలు వస్తున్నానికి షెల్టర్ తీసుకుంటున్నా వీళ్ళ పర్మిషన్ తీసుకునే కదా. మరి శవయాత్రలు నిర్వహించారు, వాళ్ళు ఉగ్రవాద శవయాత్రలు నిర్వహించారు. వాళ్ళకి ఫ్యాకల్టీ అరెస్ట్ చేసింది వాస్తవము. యూపీలో మదర్సాన్ని సీజ్ చేసింది వాస్తవము. కేసు పెట్టింది వాస్తవము. 15 నిమిషాలు సమస్య నడిచామని మీరు ఉన్నారు కదా, వాస్తవం కదా. అప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వం కేసు బుక్ చేసింది, కేసు బుక్ చేసి పడేశారు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది? కనీసం ఆధారాలు కూడా సమర్పించలేకపోయింది. కానీ మీరు అన్నట్టు తప్పకుండా దీని మీద విచారణ జరుపుతూనే ఉంటాం. దొరికిన ఏ రాష్ట్రం వచ్చినా ఎక్కడ ఆనవాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ వచ్చి పట్టుకోవద్దు లేదో వీళ్ళం చూసుకున్నట్టు ఉంటాం. మేము మధ్యప్రదేశ్ పోలీసులు కూడా పట్టుకపోయారు. తప్పుడు ఫ్యూచర్ లో కూడా అటువంటి ఆనవాళ్ళు పక్కపోడే.